మాట్లాడదాం ఈ అంశం మీద. మేడా విజయశేఖర రెడ్డి గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. గుడ్ ఈవినింగ్ అండి విజయశేఖర రెడ్డి గారు. నమస్కారం మీకు, అట్లాగే ప్యానలిస్ట్ అందరికీ కూడా నమస్కారం. 19 టీవీ ప్రేక్షకులు కూడా నమస్కారం. కాదు, శ్రీరామనవమి రోజు అందరూ ప్రశాంతంగా దేశమంతా ఉత్సవాలు జరుపుకున్నారు, సీతారాముల కళ్యాణం జరుపుకున్నారు. సో ప్రశాంతంగా జరిగిపోయింది. కానీ ఆంధ్రప్రదేశ్లో పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలోని ఆకివీడులో మాత్రం ఈ విధమైనటువంటి పరిస్థితి ఎందుకు తలెత్తింది? దీని వెనక్కున్నటువంటి వ్యక్తులు ఎవరు, శక్తులు ఎవరు? ఆయన RRR గారు కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఎవరి మీద? సార్ 10,000 ఏళ్లుగా ఏ మతం అయితే ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ వెళ్ళిందో, ఏ మతం మూల విరాట్గా శ్రీరామచంద్రుడు ఈ ప్రాంతంలో కావచ్చు, ఈ దేశంలో కావచ్చు విరాజిల్లాడు. ఆయన దేవాలయం ఎప్పుడో పురాతనంగా 1930-20 నుంచే దశాబ్దాలుగా ఆయనకున్న అక్కడ దేవాలయం ఏదైతే ఉందో దాని మీద దాడి చేయడం, హిందువుల మీద దాడి చేయడం, హిందుత్వం మీద దాడి చేయడం. ఆ ముసుగులో అక్కడికి వెళ్ళిన డిప్యూటీ స్పీకర్, సార్ డిప్యూటీ స్పీకర్ అంటే ఒక క్యాబినెట్ మినిస్టర్ హోదా, అలాంటి ఒక క్యాబినెట్ మినిస్టర్ ను అంతమంది పోలీసులు ఉండగా అక్కడ దాడికి తెగబడ్డారంటే వాళ్ళు లోకల్సేనా, లేదు వేరే పార్టీకి చెందిన కిరాయి అంతకులా? సార్ ఎవరైనా లోకల్ గా ఒక ఎమ్మెల్యే మీద అంతమంది 50-60 మంది STF కావచ్చు, పోలీసులు కావచ్చు, ఒక భద్రత ఉన్న ఒక ఎమ్మెల్యే మీద, డిప్యూటీ స్పీకర్ సార్, నాట్ ఓన్లీ ఎమ్మెల్యే, ఒక డిప్యూటీ స్పీకర్ మీద ఎక్కడైనా ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ లోకల్స్ దాడి చేసే పరిస్థితి ఉంటుందా? అంత ధైర్యం ఉంటుందా? ఇది వ్యాలిడ్ పాయింట్. ఇది వ్యాలిడ్ పాయింట్. లోకల్ వాళ్ళు దాడి చేస్తే తర్వాత వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది, వాళ్ళ మీద కేసులు పెడతారు, వాళ్ళ మీద వాళ్ళకి ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని ఒక భయం ఉంటుంది. అవును సార్, కనీసం ఇంటెలిజెన్స్ కూడా అంతకండా ఇంటెలిజెన్స్ వారికి కూడా అక్కడ గలాడ జరుగుతుంది. డిప్యూటీ స్పీకర్ గారిని ఖచ్చితంగా కొడతారు, రాళ్ళు విసురుతారు, అతను కాల్వని పాల్పడతారు, అతను వెంటబడి ఉన్న పార్టీ నాయకులు కొడతారని ఒక కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇంటెలిజెన్స్ లేదంటే ఎంత పగడ్బందీగా అపోజిషన్ పార్టీ కావచ్చు, లేదంటే రకరకాల వ్యక్తులు ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారో ఎంత పగడ్బందీగా కిరాయి హంతకుల్లో కిరాయి రౌడీలు పెట్టి ఈ రకంగా దాడికి పాల్పడ్డారు. సార్ ఇది ఒక వ్యక్తి మీద, ఒక డిప్యూటీ స్పీకర్ మీద పాల్పడిన దాడి కాదు సార్. ఇది హిందూ సమాజం మీద, హిందువుల మీద, హిందూ మతం మీద. సార్ ఇది ఈ రోజే కాదు, ఈ మధ్య కాలంలో ముమ్మడి వరంలో మనం చూసాం, పవన్ కళ్యాణ్ గారిని తల ముక్కలుగా నరికేస్తాం అని మనం ఈ మధ్య కాలంలో చూసాం. ఒక పాస్టర్ గారు మాట్లాడారు, మళ్ళీ క్షమాపణ చెప్పారు, తప్పు మాట్లాడాను. సార్ ఒకటి, ఏదైనా మాట్లాడతాం, ఎంతవరకైనా మాట్లాడతాం, మేము ఏం మాట్లాడినా మీరు సైలెంట్ గా ఉండాల్సిందే. అంటే ఒక క్షమాపణ చెప్తే ఆ డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తి అయినా సరే సైలెంట్ గా ఉండాల్సిందే. సార్ ఒక ఆంధ్రులకి ఎంతో ఇష్టమైన వ్యక్తి, కొన్ని కోట్ల మంది అభిమానించే వ్యక్తి, ఒక పార్టీ అధ్యక్షుడు, ఆయన్ని పట్టుకొని మేము ఆయన తల నరుకుతాము, ముక్కలు చేస్తామని ఒక వ్యక్తి మాట్లాడంటే సార్ ఇది సైకోయిజానికి లేదంటే క్రూరత్వానికి పరాకాష్ట కదా సార్. ఏదైనా తిట్టచ్చు, లేదంటే తప్పు లేదు క్షమాపణ చెప్పచ్చు, ముక్కలు కింద నరికేస్తాం అనేది ఏ రకమైన భాష సార్? ఏ రకమైన దాడిది సార్? నేనంటున్నా మళ్ళీ ఈ రోజు అగ్గివీడులో జరిగింది అంటే ఏం జరుగుతోంది? నేనంటున్నా సార్, ఉభయ గోదావరి జిల్లాల్లో ఎందుకు ఈ మాదిరిగా జనసేన మీద ఇలా దాడి జరుగుతుంది, హిందూ సమాజం మీద ఇట్లా దాడి జరుగుతుంది? దీని వెనకలు ఎవరున్నారు? ప్రజలంతా ఆలోచించాలి సార్. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా దీని మీద చర్చ జరగాలి సార్. ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఏం చెప్పారు సార్? 1932 నుంచి ఆర్ఎస్ఆర్ అంటే సార్ అందరికీ తెలుసు, ఆ రికార్డు పక్కా రికార్డు. అది ఆర్ఎస్ఆర్ లో ఒక పేరు ఉంది అంటే అది ఫైనల్. కలెక్టర్ అయినా, ఆర్టీఓ అయినా, ఎంఆర్ఓ అయినా ఆర్ఎస్ఆర్ లో ఒక పేరు మీద ఒక భూమి ఉంది అంటే దాన్ని బైబిల్ గా, లేదంటే ఖురాన్ గా, భగవద్గీతగా పరిగణించి ఆ రకంగా వారికి అప్పచెప్తారు. అలాంటి ఆర్ఎస్ఆర్ లో శ్రీ రామాలయం అనే పేరుంది, ఆ భూమి దానికి కేటాయించబడిందని సాక్షాత్తు డిప్యూటీ స్పీకర్ గారు, సార్ మీరు పెట్టిన వీడియోని చూడండి, సాక్షాత్తు డిప్యూటీ స్పీకర్ గారు ఆర్ఎస్ఆర్ లో రామాలయం అనే పేరుంది సార్. రెండోది రమేష్ గారు చెప్తున్నారు, ఒక దళితుల మీద నుంచి కరెంటు బిల్ అంట ఒక ఓసీకి ట్రాన్స్ఫర్ చేశారంట. ఏం తప్ప సార్? సార్ నేనంటున్నా ఓనర్షిప్ ఇప్పుడు ఏదైతే సార్ ఎన్నో దేవాలయాలు మనం చూస్తుంటాం, సార్ మెయింటెనెన్స్ కావచ్చు, సూపర్విజన్ కావచ్చు, రకరకాల వ్యక్తుల మీద మారుతా ఉంటది. వాళ్ళు కరెంట్ బిల్లు పే చేస్తారు, లేదంటే రామాలయంలో జరుగుతున్న అభిషేకాలు కావచ్చు, లేదంటే
కోపం వచ్చిందా? ఓకే. మనం పల్లెలో చూస్తాం, రకరకాల వ్యక్తులు మారుతూ ఉంటారు. నేనంటున్నా దళితుల మీద నుంచి ఓసీ అనే వ్యక్తి అంటున్నాడు కదా, ఎప్పుడు మారింది? నిన్న మొన్న మారిందా? సంవత్సరం ముందు మారిందా? కొన్ని ఏళ్ల ముందు మారింది సార్. కొన్ని ఏళ్ల ముందు మారింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు లేని సమస్య. నిన్న సార్ ఇప్పుడు ఒకసారి ఒక డిప్యూటీ స్పీకర్ గారు ఒక ఊరికి వెళ్తున్నారంటే కనీసం 2-3 రోజుల ముందర షెడ్యూల్ బయట పెడతారు. పెట్టరా సార్? ఒక ఎమ్మెల్యే పోతున్నారంటే 2 రోజుల ముందు చెప్తారు. అట్లాంటి ఒక డిప్యూటీ స్పీకర్ పోతున్నారంటే ఆయన పిఎస్ఓ ఎవరో ఒకరు కలెక్టర్ గారికి, ఆర్టీఓ గారికి, లోకల్ పోలీసులకి అందరికి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మరి ఆ ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు ఎవరైతే వీళ్ళు అంటున్నారో సార్, ఏ ముసుగులు అయితే వీళ్ళు మాట్లాడుతున్నారో, మరి వాళ్ళు మా డిప్యూటీ స్పీకర్ గారి దగ్గరికి పోయి సార్ ఆ రామాలయం ఇట్లా ఇబ్బందుల్లో ఉంది, దాని మీద కొన్ని అలిగేషన్స్ ఉన్నాయి, ఆ రామాలయం ఆ భూమో లేకపోతే ఆ ఆలయమో మాకు కూడా సంబంధించింది అని ఆయన దగ్గర మీరు రిపోర్ట్ ఏమైనా చేశారా? లేకపోతే ఆయన ఏమైనా మాట్లాడారా? ఆయన వచ్చినప్పుడే మాట్లాడారు కానీ ఆయన దగ్గరికి ఆ ముందు రోజు పోయి సార్ ఇక్కడికి రావద్దు, మీరు ఇది ఒక డిస్ప్యూటెడ్ సైట్ అని ఎవరు చెప్పారా? ఇప్పుడు ట్రిపుల్ ఆర్ మీద దాడి వెనక్కి ఎవరున్నారంటారు? దాడి చేయాలని ప్రయత్నం చేస్తున్నారు సార్. ఈ రోజు ఏదైతే విదేశీ మతాలు ఉన్నాయో ఆ విదేశీ మతాన్ని ఆచరించే వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, వారికి సంబంధించిన పులివెందుల కిరాయి హంతకులు, ఇంత సిగ్గు లేకుండా విదేశీ మతాల దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు ఎందుకు ప్రార్థనలు చేస్తున్నాడు? ఎందుకు ప్రార్థనలు చేస్తున్నాడు? ఆ విదేశీ మతాల దగ్గరికి వెళ్ళి సిగ్గు లేకుండా ఎవరో మాట్లాడరు. మత రాజకీయ మాటలు ఎవరో మాట్లాడరు. ఈ రోజు ఎక్కడ చూసినా సార్ డిప్యూటీ సీఎం గారు తెలుగుదేశం పార్టీ మత రాజకీయాలు చేయడం అనేది పాకిస్తానా సార్? అగ్గివీడు ఏమన్నా పాకిస్తానా? అగ్గివీడు ఏమన్నా బంగ్లాదేశా? అగ్గివీడు ఏమన్నా ఇరానా? విజయసాయి రెడ్డి గారు మాట్లాడదాం.